హైదరాబాద్ నియోజకవర్గంలో మాధవిలత గెలుస్తుందా లేదా అంటే చాలామంది రకరకాల జోస్యం చెప్తున్నారు. అసలు విషయానికి వెళ్తే మాధవిలతనే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే 40 ఏళ్ల నుంచి అసదుద్దీన్ ఓవైసీకి తిరుగులేదు. అక్కడ మిగతా ఏ క్యాండిడేట్ అయినా సరే అక్కడ పోటీ చేయడానికి భయపడతారు. కనీసం మాధవిలత ముందుకు వచ్చింది, నెంబర్ 1. అండ్ నెక్స్ట్ ఖర్చు పెడుతుంది. బేసిక్గా ఎవరినైనా పెట్టాలి అంటే బీజేపీ వాళ్ళకి ఖర్చు పెట్టాలి. ఎలాగూ బురదలో పోసిన పన్నీరే, ఎంత ఖర్చు పెట్టినా క్యాండిడేట్ గెలవడు అనే ఇది వీళ్ళకు కలిగినప్పుడు ఏంటంటే సొంత ఖర్చు పెట్టుకొని ఎవరైనా వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. సో అట్లా మాధవిలతకి కోర్స్ ఆమె అఫిడవిట్లో పెట్టిన ఆస్తి విలువే 180 కోట్లు. అండ్ ఇంకా పరోక్షంగా ఇంకా చాలా ఉన్నాయని అయితే పెద్ద టాక్ బయట. సో ఆవిడ మంచి బిజినెస్ లేడీ, పైగా ఓల్డ్ సిటీలో ఎప్పటి నుంచో ఆమెకు పట్టుంది అండ్ సామాజిక సేవ చేసింది. అండ్ అక్కడ వాళ్ళందరిలో ఎప్పుడో ఈ మహిళలకు సంబంధించిన చిన్న చిన్న యూనియన్లు అవన్నిటికీ ఎప్పుడు తరచూ తిరిగేదన్నమాట. సో అట్లా ఆమె కొంచెం పట్టుంది కదా, పైగా హిందూని ధర్మాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాధవిలత అయితే కరెక్ట్ అనుకున్నారు. అండ్ ఆవిడ ఖర్చు పెట్టుకొని తిరుగుతుంది కూడా హ్యాపీగా. ఇకపోతే అంటే కనీసం గెలవకపోయినా అట్లీస్ట్ ఒక టైప్ ఆఫ్ పట్టు అయితే సాధిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే హిందువుల ఓట్లు ఎలా ఉన్నాయి, ఓల్డ్ సిటీలో మన తలరాత ఎలా ఉంటుంది అనేది మాధవిలత అర్థమైపోతుంది. ఇంకా చెప్పాలి అంటే ఒకవేళ బళ్ళు ఓడలు బళ్ళు అయ్యి మాధవిలత గెలిచిందే అనుకో, ఇంకా అది తిరుగులేని స్థానం అయిపోతుంది బీజేపీకి. ఆల్మోస్ట్ ఓల్డ్ సిటీలో ముస్లిం ఓటర్లే ఉన్నారు 4 లక్షల మంది. బేసిక్గా చెప్పాలి అంటే హిందూ ఓటర్లు చాలా తక్కువే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇవిడ ధైర్యం చేస్తుంది. ముస్లిం ఓట్లు కూడా నాకే పడతాయన్న ధీమాతో ఉంది. కాకపోతే ఏంటంటే హైదరాబాద్లో ఎప్పటి నుంచో 40 ఏళ్ళుగా కంచుకోటగా నిర్మించుకున్న కోట ఒక్కసారి అయితే కూలే అవకాశం అయితే ఉండదు. చాలా మంది అసదుద్దీన్ ఓవైసీ కళ్ళు మూసుకొని గెలిచేస్తాడని చెప్పినప్పటికీ కూడా కొంచెం ప్రచారంలో మాత్రం ఈమె బాగా దూసుకెళ్తుంది. ఎలా అయితే ఓల్డ్ సిటీలో రాజా సింగ్ ఎప్పటి నుంచో ఒక మంచి గ్రూప్ని ఏర్పరచుకున్నాడో, అంటే ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు ఈ టైప్ ఆఫ్, అలాగే సేమ్ జై శ్రీరామ్ నినాదాన్ని ఇవిడ ముందుకు తీసుకెళ్తుంది. కాకపోతే చిన్న చిన్న వివాదాలు, మసీదుల పైన బాణాలు వేయడం అండ్ పతంగి తెంపుతా అని చెప్పి ఇంకేవో కొన్ని మాట్లాడడం, ఇలాంటివి మాత్రమే విమర్శలకు తావు తీస్తుంది. బట్ నేషనల్ మీడియా ఛానల్లే ఈవిని పిలిచి ఇంటర్వ్యూ చేసింది ఆప్కి అదాలత్ అంటే అర్థం చేసుకోవచ్చు. కొంచెం క్రేజ్ అయితే ఉంది. అండ్ ఈమె కోసమే అమిత్ షా రావడం, ఈమె కోసం ఇంకా మోడీ గారు రావడం. అండ్ ఇన్ కేసు ఒకవేళ ఓడిపోయినా సరే పార్టీ కోసం బాగా పనిచేసి మన తమిళసై ఎలాగైతే రాజకీయాల నుంచి తీసుకొచ్చి మనకి దగ్గర గవర్నర్గా పెట్టి మళ్ళీ ఇప్పుడు రిజైన్ చేసి చెన్నై నుంచి పోటీ చేస్తుందో, మేబీ ఇన్ కేసు మాధవిలతను కూడా ఏదైనా ఒక రాష్ట్రానికి గవర్నర్ని చేసే అవకాశం కూడా ఉందనేది వార్తలు తెలుస్తున్నాయి. బట్ అంటే కొత్తగా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చి ఆ స్థాయికి నిజంగా ఈవిడ చేరుకోగలదా లేదా అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్సే. ఖర్చు అయితే బాగానే పెడుతుంది, తిరగడం బాగానే తిరుగుతుంది. ఇంకా ఓల్డ్ సిటీలో ప్రచారం కూడా జోరుగా చేస్తుంది. అంటే అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు ఇల్లు తిరిగి నమస్తే పెట్టింది లేదు, నేను గెలుస్తాలే అన్నంత ధీమాలో ఉంటాడు. ఈవిడ ప్రతి గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరిని అంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్నా రిసీవ్ చేసుకోకున్నా అందరిని అయితే కలిసి అయితే వస్తుంది. మోస్ట్లీ మలక్పేట్, చాదర్ గట్ అక్కడ నుంచి మొదలు పెడితే చాంద్రాయణగుట్ట నుంచి ఓల్డ్ సిటీ వరకు రోజుకో నియోజకవర్గంలో తిరుగుతా గుడిమల్కాపూర్, మెహదీపట్నం ఒక పట్టు అయితే సాధించిందని చెప్పుకోవచ్చు. మోస్ట్లీ నన్ను అడిగితే ఒకవేళ గెలిచినా గెలవకపోయినా గేమ్ చేంజర్ అయితే అవుతుంది ఈ హైదరాబాద్ నియోజకవర్గంలో. అదైతే మాత్రం 100% కన్ఫర్మ్. థ్యాంక్ యూ సో మచ్.